ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ పైన చాలా ఫోకస్ చేయాలండి. అంటే జనరల్ సైన్స్ పార్ట్, జనరల్ సైన్స్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని గ్రిప్లో తెచ్చుకున్న తర్వాత టెక్నాలజికల్గా రోజు మనం డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటాం. ఆ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి, కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని మనము ఇంటర్లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది డైనమిజం అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇంటర్నెట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇంటర్నెట్తోనే అన్ని పనులు జరుగుతున్నాయి మనకు చాలా వరకు. ఆ ఇంటర్నెట్లో డేటా ట్రాన్స్మిషన్ అనేది ఒకటి ఉంది, మనం చిన్నప్పటి నుంచి చదువుతుంటాం. సో అంటే డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఇంటర్నెట్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఉంది. ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది అంటే మనకు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అనేది ఉంది. అసలు ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అంటే ఏంటి, ఆ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వర్క్ చేసేటువంటి విధానం ఏముంది అనేది చూసుకుంటే అందులో ఒక బేసిక్ కాన్సెప్ట్, ఫిజిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం, సంపూర్ణాంతర పరావర్తనం అని అంటున్నాం. మనం రిఫ్లెక్షన్ గురించి చదివింటాం. ఆ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వర్క్ చేసేటువంటి విధానం అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇదే విధంగా చాలా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని వింటున్నాం. రీసెంట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసెంట్గా కర్నూలు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు మహబూబ్ నగర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. బస్ యాక్సిడెంట్ జరిగి అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ చాలామంది చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకలేదు. సో అలాంటప్పుడు ఏం చేశారు, వాళ్ళ దొరికినటువంటి బోన్స్ కావచ్చు, లేదంటే ఆ ఫ్లష్ కావచ్చు, వాటిని తీసుకుని వాటి నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేశారు. డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ చేసి ఆ డిఎన్ఏ టెస్టింగ్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటి విధానం ద్వారా ఆ బాడీస్ని అప్పచెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు న్యూస్లో వస్తున్నటువంటి ఈ న్యూస్ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలే మనకు సైన్స్తో ముడిపడి ఉన్నాయి, టెక్నాలజీతో ముడిపడి ఉన్నాయి. అంటే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, ఈ బయోటెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే బయో రిలేటెడ్ టాపిక్స్ని కొన్ని అండర్స్టాండ్ అసలు డిఎన్ఏ అంటే ఏంటి ఇలా అంటే. సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ పైన మనము పట్టు సాధించగలిగితే టెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. సో ఇది పర్టికులర్గా మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే న్యూస్ ఆర్టికల్ కరెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ని లింక్ చేసుకొని సైన్స్కి, అంటే డైరెక్ట్ సైన్స్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ మనం ఈ టెక్నాలజీ పార్ట్ని ఆన్సర్ చేయాలంటే, టెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం ప్రీవియస్గా చదివినటువంటి లోయర్ స్టాండర్డ్స్ బుక్స్ పైన చాలా గ్రిప్ పెట్టుకోవాలి. మనం ఎక్కువగా అవసరం లేదండి. 8th, 9th, 10th క్లాస్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పైన పూర్తి పట్టు సాధించాలి. ఇది బేసిక్. దీని తర్వాత ఎవ్రీడే మనం న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే చదువుతున్నామో ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ తీసుకొని, లేదు అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మ్యాగజైన్స్ వస్తాయి, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్